నమస్తే అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మామిడికాయ రోటి పచ్చడి చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడికాయతో చేసుకునే రోటి పచ్చడి, అలాగే నిలవ పచ్చళ్ళు. ఇప్పుడు నేను మీకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ రోటి పచ్చడి చూపిస్తాను. అందుకోసం 2 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే రోలు కూడా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ మామిడికాయని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న రోలు చిన్నది కాబట్టి కొన్ని ముక్కలుగా వేసుకుని దంచుకుంటున్నాను. బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ ముక్క అనేది కొంచెం చెదిరినట్టుగా అట్లా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ కావాలి అంటే మనకు పోపులో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా దంచుకున్నాను. అలానే కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. ఎందుకంటే 2 మామిడికాయలు తీసుకున్నాం కదా. ఈ మామిడికాయ కొంచెం బాగా పుల్లగా ఉంది, అందుకోసం కొంచెం కారం ఎక్కువగా తీసుకున్నాను. లేకపోతే 2 మామిడికాయలకి 2 స్పూన్లు కారం అనేది సరిపోతుంది. మామిడికాయ రోటి పచ్చడికి బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చాగా దంచుకుంటే పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా మనం రివర్స్ పల్స్ చేసుకుంటే ముక్క అనేది ఎక్కువ మెత్తగా మెదగకుండా చూసుకుంటూ పల్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా పట్టేలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఇలా దంచుకునేటప్పుడు ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దంచుకున్న ఈ పచ్చడికి తిరగమాత పెట్టి వేసుకుంటే సరిపోతుంది. తిరగమాత కోసం ముందు బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, అలానే మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లి వేసుకుంటే ఇప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. అందుకోసం ఒక 1 or 2 minutes వరకు అట్లా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి. థ్యాంక్ యూ.